చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో పెన్షన్ తీసేశారని వికలాంగులు గుండె పగిలేలా రోధిస్తున్నారు. పలమనేరు రూరల్ మండలం గొబ్బిలకూటూరు గ్రామానికి చెందిన శంకరయ్య, లక్ష్మీనారాయణ పుట్టుకతోనే వికలాంగులు. అలాగే వీరమ్మ అనే మహిళకు ప్రభుత్వ నూతన నిబంధనల మేరకు పెన్షన్లు తొలగించారు. దీంతో పెన్షన్తోనే తాము జీవిస్తున్నామని, అది తొలగిపోతే ఎలా బ్రతకాలని కన్నీటి పర్యంతమయ్యారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే వీరికి పెన్షన్ మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఏం జరిగిందమ్మా? ఇల్లు పంపించుకుంటే మా మీదే ఊరు? ఏం జరిగింది చెప్పండి. పింఛనీళ్ళు లేదు సామె, జాగా పడ్డదని కొత్తలు వేసుకొని పింఛనీళ్ళు తెచ్చేస్తాను. మీకు పింఛనే ఆధారమా? పింఛనీ మాకు ఆధారమా? అట్లా బతికేసాను. కూలి జాగా వచ్చేసాను, కూలికి పోయానా చూస్తారే మీరు కూడా అట్లా చూస్తా ఉంటారే. అధికారుల దృష్టికి తీసుకెళ్ళారమ్మా? అధికారులకి చెప్పారా మీ విషయము? పట్టించుకోలేదు సార్. ఎవరికి చెప్పినారు? పట్టించుకోలేదు. అదే ఎవరికి చెప్పినారు అంటున్నా.